వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. స్టార్ట్ చేద్దామా సుజాత గారు? స్టార్ట్ చేద్దామండి. పిండి రెడీగా పెట్టారా? రెడీగా పెట్టి ఏమేమి వేసారు అందులో? ఫస్ట్ బియ్యం నానబెట్టాలి 4 hours. నానబెట్టి నుంచి అందులో కొబ్బరి, ఎండుమిరపకాయలు, టమాటాలు వేసి మిక్సీ తిప్పాలి. అన్నీ వేసి చక్కగా కలిపేసి మిక్సీ పట్టేశారా? ఎందుకంటే పిండి ఎంత నానితే అంత బాగుంటుంది కాబట్టి. ఓకే, సో అయితే ఫస్ట్ బియ్యం నానబెట్టుకొని అవి రుబ్బేటప్పుడు దాంట్లో కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, టొమాటో ముక్కలు ఇవన్నీ ఈ 3 కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఈ పిండి ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటుందంట. ఓకే, ఇప్పుడు ఇంకేంటి వేసేసుకోవటమేనా? స్టవ్ వెలిగిద్దాం. మీది ఇంత ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మీరు ఫస్ట్ శ్రీవాణి గారిని చేయమన్నారా? తన ప్రాసెస్ ఎక్కువ ఉంది కదా, అందుకని. అది కూడా యాక్చువల్గా బాస్మతి బియ్యం కదా, ఫాస్ట్గానే అయిపోయింది పాపం. మంది 2 minutes అంతే, కొంచెం 10 minutes. ఓకే, ఫస్ట్ వేడెక్కాలండి. సో మన జనరల్గా ఊతప్పం అంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ వేస్తాం కదా. ఇందులో కొత్తిమీర, టమాటాలు, అంతే. ఎండుమిరపకాయలు దాంట్లో వేసేసారు కాబట్టి అదే కారము, ఉప్పు కూడా వేసి కలిపాం కదా, సరిపోతుంది. అంటే ఎందుకు మనం మామూలుగా ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కదా వేసేటప్పుడు? అంటే రెడ్డిష్ కనిపించాలి కదా, అందుకేసారా? అందుకని టమాటాలు ప్లస్ ఎండుమిరపకాయలు వేసి మిక్సీ తిప్పాం. ఓకే, సో ఉప్పు కూడా గ్రైండ్ చేసేటప్పుడు వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే కదా. ఓకే, ఇంకా వేడెక్కినాక నూనె వేసి, నాన్ స్టిక్ కాబట్టి కొంచెం నూనె సరిపోతుంది. ఎస్, కొంచెం మందంగా వేసుకోవాలి, దోశలాగా కాకుండా మందంగా వేసుకోవాలి. ఉత్తప్పం కదా. అవును. ఓకే, దాని మీద ఈ కట్ చేసిన టమాటాలు, సో కొన్ని గ్రైండ్ చేసేటప్పుడు వేసేసి కొన్ని ఏమో ఇలా పైన కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా తరుక్కోవాలి. ఓకే, కొంచెం ఆనియన్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని తక్కువ వేసుకోవాలా? ఓకే, దాని మీద కొంచెం కొత్తిమీర. ఓకే, మూత పెట్టాలి ఒక నిమిషం. శ్రీవాణి గారు ఏంటి అలా దీర్ఘంగా చూస్తున్నారు? బాగుందా ఐడియా? బాగుందండి. వెరైటీగా ఉందా? వెరైటీగానే. నేను ఎక్కువసేపు తన ఐటమ్ ఎక్కువసేపు అయిపోతుంది కదా, మంది 2 minutes స్నాక్స్. మీకు ఎలా తెలుసు ముందే ఎక్కువ టైం పడుతుంది? బిర్యానీ కదా, బిర్యానీ ఎక్కువసేపు పట్టింది కదా, కుక్ చేయడానికి మినిమం 10 minutes పట్టింది కదా. దోశ ఊతప్పం 2 minutes కదా. ముందు ప్రిపేర్ చేసుకుంటే మీది ఎక్కువ టైమే కదా, 2 కలిపితే మీది ఎక్కువ. డైరెక్ట్ చేసేస్తున్నాను అంటే నానబెట్టుకోవడం దగ్గర నుంచి మొదలెడితే చాలా ఎక్కువ. మన ప్రోగ్రామ్ అయిపోయి చాలా మళ్ళీ రేపు వస్తాం మేము అని చెప్పి వెళ్ళి రావాలి. ఓకే, బిర్యానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి, కొంచెం మీద నుంచి నూనె వేద్దాం. ఓకే, ఆయిల్ చాలా ఎక్కువ వేసేస్తున్నారు. ఫస్ట్ దోశ కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టి ఫస్ట్ ఊతప్పం తిరిగేద్దామా? తిరిగేద్దాం. మళ్ళీ ఒక నిమిషం క్యాప్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ దోశ కూడా చక్కగా పుల్లపుల్లగా ఉంటుందా? ఊతప్పం సారీ, చూద్దామా? చూద్దాం. తీయొచ్చా? ఇంకా ఇంకొక నిమిషం ఉండాలి. మూత పెట్టేనా? అక్కర్లేదు, తీసేయాలి. ఓకే, కానీ కలర్ఫుల్గా బాగుంది కదా దోశ. సో ఎండుమిరపకాయలు వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట రంగు. అంటే ఎలాగో టమాటా ఉంటుంది కాబట్టి ఇంకా అది కూడా వేస్తాయి అనమాట. ఓకే, దీంట్లోకి చట్నీ ఏదైతే బాగుంటుంది? పిల్లలేమో టమాటా సాస్తో తింటారు, పెద్దవాళ్ళకేమో కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ, అవునండి. ఓకే, టమాటా చట్నీ బాగోదా? టమాటా ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి, అందుకే అంటున్నా, టమాటా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా టమాటా చట్నీ చక్కగా అలా వేసుకొని చేసుకుంటే ఎలా? ఇది టమాటాలు వేసి అది టమాటా చట్నీ అయితే పుల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు టమాటో రెసిపీ అనమాట మొత్తం. టమాటో డే ప్లేట్ ఇస్తారా? ఇది అదొకసారి. ఓకే, ఓకే, ప్లేట్ బాగా డెకరేట్ చేశారండి. వెరీ గుడ్, నైస్. ఓకే,
మరి వేడివేడిగా టొమాటో ఊతప్పం కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ ఊతప్పం ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. టొమాటో ఊతప్పం తయారు చేసే విధానం: బియ్యం కాసేపు నానబెట్టి టొమాటో ముక్కలు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి దోసల పిండిలా చేసుకోవాలి. దీనిలో ఉప్పు కలిపి పెనంపై ఊతప్పంలా వేయాలి. వీటిపైన టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, టొమాటో ఊతప్పం రెడీ. టొమాటో ఊతప్పం తయారీ విధానం చూసారు కదా. ఓకే, టేస్ట్ చూద్దామా? వచ్చేసారండి ఫ్యామిలీయా? అవునండి. ఓకే, నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. ఓకే. రీజన్ అంటే ఐఎన్జీ వైశ్య బ్యాంక్. వెరీ గుడ్. ఆవిడ? మా మదర్ అండి. మీ పేరమ్మా? వేదమ్మ గారు. వెరీ గుడ్. ఈ బాబు? మా బాబు అండి. ఇటు వెళ్ళిపోయాడండి మీ బాబు. ఈ పార్టీకి వచ్చాడేంటి? మన బాబు ఫ్రెండ్ కదా. అయ్యో, లాగేసుకుంటున్నారా? పర్లేదు లేదా, కొంచెంసేపు ఆంటీకి సపోర్ట్ గా ఉండు. మీ పేరు? అభిరామ్. అభిరామ్. వెరీ గుడ్. మరి మీ పాపని తీసుకురాలేదేంటి? ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కదా. పాప మిస్ అయింది. మిస్ అయిందా? ఓకే. సో ఫస్ట్ ఏంటి, పులావ్ టేస్ట్ చూద్దామా? అంటే ఇది కొంచెం వేడిగా ఉంది కదా. తీసుకోండి మీరందరూ. తీసుకోండి. ఊతప్పం ఎలా ఉంది? టమాటా ఫ్లేవర్ బాగుంది. టమాటా ఫ్లేవర్ బాగుందా? ఓకే. సో శ్రీవాణి గారు, ఏది బాగుందంటారు? మీరే చెప్పాలి. మీకు ఏదో నచ్చింది? నాకే నచ్చింది. మీకే నచ్చిందా? నాకు నా ఊతప్పం నచ్చింది. నచ్చింది. మీకేది నచ్చింది? ఊతప్పమే నచ్చింది. ఊతప్పమే నచ్చిందా? మీకు ఆంటీ సైడ్ వచ్చాం కాబట్టి మా అంటే మీ ఆంటీ సైడ్ వచ్చావు కాబట్టి మీ ఆంటీనే బాగుందా? అందుకే ఆంటీ లాక్కుండా వచ్చాడు. అవునా? ఓకే. అంటే యాక్చువల్గా టమాటా ఫ్లేవర్ వచ్చాయి కదా, రెండు టేస్టీగా ఉన్నాయి. మరి కానీ కాంపిటీషన్ అన్నప్పుడు మనకి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోవాలి కదా కదా కదా. అలా అన్నీ పర్ఫెక్ట్గా ఎందులో సరిపోయాయి? దీంట్లో రైస్లో. ఇందులో ఇంకొంచెం సాల్ట్ పడి ఉంటే చాలా బాగుండేది. సాల్ట్ తక్కువైంది. సాల్ట్ కొద్దిగా తక్కువైంది. అది ఉండుంటే కనుక నిజంగానే సూపర్ టేస్టీగా ఉండేది. అవునా? వెరీ నైస్. అంటే రెండు బాగున్నాయి టమాటో ఫ్లేవర్స్ తెలుస్తూ. కాకపోతే మరి కాంపిటీషన్ అన్నప్పుడు మరి కొద్దిగా ఉప్పు తక్కువైనా కొద్దిగా ఉప్పు ఎక్కువైనా ఒక మార్క్ కట్ అయిపోతుంది కదా, అలా అనమాట. ఓకే. సో శ్రీవాణి గారు, కంగ్రాచులేషన్స్. మీకు కూడానండి. ఇద్దరు కూడా మంచి రెసిపీస్, వెరైటీ రెసిపీస్ చేసి చూపించారు ఈరోజు మాకు. శ్రీవాణి గారు, మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ కొట్టండి అందరు గట్టిగా. సుజాత గారు, మీకు కూడా అభిరుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. క్లాప్స్ క్లాప్స్. చూసారు కదా టొమాటోతో ఇవాల్టి వెరైటీస్. మరి వెంటనే ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, మీరు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. చూసారు కదా ఇవాల్టి ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు బాగున్నాయి కదా. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. పప్పు త్వరగా జీర్ణం అవ్వాలి అంటే పప్పుని ఉడికించేటప్పుడే కొద్దిగా మెంతులు కూడా వేసి ఉడికిస్తే పప్పు త్వరగా జీర్ణం అవుతుంది. ఓకే, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు, పిండి వంటల్లో చూసిన చిక్కుడుకాయ శనగపప్పు మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పోషక విలువలే కాకుండా ఔషధ గుణాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి శనగపప్పులోని ఔషధ గుణాలు ఏంటి అంటే, మెయిన్ థింగ్ అందరికీ బాగా గుర్తు రావాలండి. వెంటనే సున్నిపిండి కానీ, నలుగు పెట్టడం కానీ, లేకపోతే స్నానానికి బాగా ఒక పేస్ట్ లాగా, ఫేస్ ప్యాక్లో ఉన్న పేస్ట్ లాగా ఉపయోగించేది మనం ఈ శనగపప్పునే. అంటే శనగపప్పులో ఉన్న బెనిఫిట్స్ స్కిన్ని స్మూత్ చేస్తుంది అని కూడా మనకు, అంటే ఇది ఒక అమ్మమ్మల దగ్గర నుంచి మమ్మీలకు, తర్వాత అమ్మల దగ్గర నుంచి పిల్లలకు, అలా అలా ఒక ట్రెడిషన్ లాగా పాస్ అయిపోతూ వస్తుందన్నమాట. సింపుల్గా శనగపప్పు తింటేనే కాదు, బయట మనం ఇలా అప్లై చేసుకుంటే కూడా, వాడుకుంటే కూడా ఇన్ని రకాల పోషకాలు అనేది కంపల్సరీ ఉంటుంది.
ఇప్పుడు పెద్ద పెద్ద హాలీవుడ్ హీరోయిన్స్ కూడా అండి వాళ్ళ బ్యూటీ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు 45 ఇయర్స్ కూడా వాళ్ళు గ్లామరస్గా ఉండగలుగుతున్నారంటే దానికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు వన్ థింగ్ వాళ్ళు తినే డయట్, చక్కగా ఆర్గానిక్ ఫుడ్, ఏ కెమికల్స్ పెస్టిసైడ్స్ లేని ఒక ఆహారం తీసుకుంటున్నామని, తర్వాత ఒక అంటే సర్జరీలే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా వాళ్ళు కొన్ని మార్పులు అనేది చేసిన వాళ్ళే ఈ యాంటీ ఏజింగ్ అనేది కూడా మనకు బాగా కనిపిస్తుంది. ఎవరిలోనైనా వాళ్ళ ఫేస్ కొంచెం యంగ్గా ఉంది అంటే ఏజ్ కంటే కూడా యంగ్గా ఉందంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ డయట్ కనుక పరిశీలిస్తే వాళ్ళు ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అనేది మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు బ్యూటీ సబ్జెక్ట్ మీదే ఉన్నాం కాబట్టి మళ్ళీ మనం ఊరించే వంటలో ఈ చూసిన ఈ టమాటో ఊతాపం కానివ్వండి, టమాటో సోయా పలావ్ రెసిపీ వైజ్ చూసుకుంటే రెండు కూడా చాలా బాగున్నాయి. నో డౌట్ రెండు నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. సోయా అంటే టమాటో సోయా పలావ్లో అయితే మనకి ఇంకా పచ్చి బఠానీలు, బీన్స్ కూడా ఉన్నాయి. కానీ శనగపిండి ఎలా మనం స్క్రబ్ లాగా వాడుకుంటే స్నానానికి కానీ లేకపోతే ఫేస్ ప్యాక్కి కానీ మంచిది అని అనుకుంటూ ఉన్నాము, సిమిలర్గా ఈ టమాటాల్లో ఉన్న విటమిన్ సి, విటమిన్ ఏ కూడా మనకు ఒక సన్ బ్లాక్ లాగా ప్రివెంట్ చేస్తుందని, లేకపోతే సన్ రేస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతామని కూడా బాగా తేల్చింది. చాలా ఎక్కువ స్కిన్ డ్యామేజ్ ఎప్పుడు జరుగుతుందంటే సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు అందులో ఉన్న యూవీ రేస్ కానీ అవి కొంచెం స్కిన్ని బాధించే అవకాశాలు ఉంటాయి. రింకిల్స్ కానీ లేకపోతే బ్లాక్ స్పాట్స్ కానీ త్వరగా వచ్చే అంటే పిగ్మెంటేషన్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో టమాటో లాంటి సింపుల్ థింగ్ కూడా మనకు అవి హెల్ప్ చేస్తుందండి. అంటే ఓకే ఒక టమాటో మనం అప్లై చేసేసుకుంటే ఇలాగే ఉంటుందా, మన స్కిన్ బాగుంటుందా అని సినికల్గా ఆలోచించకండి. డెఫినెట్గా వీటిల్లో ఉన్న ఈ విటమిన్ ఏ, ఈ విటమిన్ సి వాటిని ఆధారంగానే మనకు క్రీమ్స్ కానీ సన్ బ్లాక్స్ కానీ సన్ స్క్రీన్స్ కానీ ఉపయోగిస్తున్నారు. అవి కూడా వాడుకుంటూ ఇలాంటి ఆహారంలో ఉన్న ఈ ఔషధ గుణాలు కూడా మనం అర్థం చేసుకుంటూ అవి కూడా మనం వాడుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. అవి డయట్లో తినాలి ఒకటి, నెంబర్ 1. డెఫినెట్గా ఇంజెక్షన్ అంటే మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రెండోది మనం ఎక్స్టర్నల్గా అంటే బయట కూడా మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మనం చూసిన వంటకాల్లో మెయిన్ థింగ్ నాకు ఏం చెప్పాలనిపించిందంటే అందరూ కూడా చాలా అపియరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మనకు అంత నాలెడ్జ్ ఉంటే కూడా మనం ఎలా మనల్ని అప్రోచ్ చేస్తున్నాము, హౌ కాన్ఫిడెంట్ వీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ శనగపప్పు, శనగపిండి, అలాగే మనకు ఈ టమాటాలు వీటిల్లో కూడా మనకు స్మాల్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకు ఇంకా బాగా హెల్ప్ చేస్తాయి మన స్కిన్కి అని తెలుసుకుంటూ అవి ఇంటర్నల్గా డయట్లో వాడుకుంటూ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చేసుకుంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో ఆల్ ద 3 రెసిపీస్ చాలా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పూరీలు చేసేటప్పుడు గోధుమ పిండిలో కొద్దిగా శనగపిండి, ఉప్పు, అలాగే వాము ఈ మూడింటిని కూడా వేసి కలిపి పూరీలు చేస్తే మరింత టేస్టీగా ఉంటాయి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన పాలక్ అద్రక్ సూప్ చాలా బాగుందండి. ఓకే అండి. అలాగే ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.